వైఎస్ జగన్ గారి మీద పోలీస్ కేస్. దాని గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక చిన్న న్యూస్ రాశారు. చిన్న న్యూస్. బట్ ఆ చిన్న న్యూస్లో నాకు చాలా డెప్త్ కనిపించింది అంటే ఆ చిన్న న్యూస్లో నాకు చాలా డెప్త్ అంటే గతంలోకి వెళ్ళిపోయి చూసి అసలు ఏం జరిగింది అని నేను ఆ చిన్న న్యూస్ చదివిన తర్వాత అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ పర్టికులర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసింది సింపుల్గా నక్షల్లో 1 మినిట్లో ఏమని రాశారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే 2021లో అరెస్ట్ కాబడినటువంటి ఒక ఎమ్మెల్యే, రాజు అనేటువంటి ఎమ్మెల్యే కంప్లైంట్ చేయటం ద్వారా అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే, ఈ రాజు అనే 2021లో అరెస్ట్ చేశారు. ఎందుకు 2021లో అరెస్ట్ చేశారంటే, ఆయన మీద 3 కేసులు పడ్డాయి. అప్పుడు 2021లో ఏమేంటి అంటే 124A సెక్షన్ కింద సెడిషన్ కేసును పెట్టారు, అంటే రాజ్యద్రోహం కేసు పెట్టారు. 153A ప్రకారం ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అని పెట్టారు. 50A ఇన్సైట్మెంట్, 505 ఇన్సైట్మెంట్, 120B క్రిమినల్ కాన్స్పిరసీ, ఈ 4 సెక్షన్ మీద అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టారు. ఎందుకు అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టారు అంటే, దానికి ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన 4 కారణాలు. ఒకటే కారణం, బట్ 4 సెక్షన్స్ కింద 4 పాయింట్స్ మీద ఒకటే కారణం. అదేంటంటే, కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండటం. ఒక 4 పాయింట్లు పట్టుకొని అదే పాయింట్ల మీద కంటిన్యూస్గా 4 పాయింట్ల మీద అదే పాయింట్ రోజు మాట్లాడుతున్నారట. అందుకని రాజద్రోహం కేసు పెట్టారని చెప్పి ఈ ఆర్టికల్ ప్రకారం. ఓకే, ఆ 4 పాయింట్ల మీద ఏం పెట్టారు, ఏమని క్రిటిసైజ్ చేస్తున్నారంట. ఒకటి, హిందూ టెంపుల్స్ని డిస్ట్రక్షన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని దాని మీద రోజు విమర్శిస్తున్నాడు అనమాట. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతున్నారని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మీద రోజు విమర్శించడం జరిగింది. హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్ కేసెస్, కోవిడ్ని సరిగా హ్యాండిల్ చేయలేదు అని చెప్పేసి రోజు విమర్శించాడు. నేను రాసింది కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. ఓకే, ప్లస్ ప్రధానమంత్రికి లెటర్ రాశాడు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ఇవాంజలిజం చేస్తున్నాడు అని, అంటే క్రిస్టియన్ స్వార్థ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లెటర్ రాశాడు. ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఈ 5 కారణాలు. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. బట్ నాకు జస్ట్ రిమైండ్కి వెళ్ళి నిజంగా ఇది ఏంటి అనేది ఒకసారి చూస్తే, హిందూ టెంపుల్స్ డిస్ట్రక్షన్ జగన్మోహన్ రెడ్డి చేశాడు అనే దాని మీద రోజు మాట్లాడాడు ఆయన. మనం ఆ మాటకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ టెంపుల్స్ డిస్ట్రక్షన్ చేశారా? నేను ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షనల్గా ఎనీ హిందూ టెంపుల్స్ని డిస్ట్రక్షన్కి పాల్పడినటువంటి ఆధారాలు కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో అక్కడ రామతీర్థం అనేటువంటి ప్లేస్లో, శ్రీకాకుళం ఆ ప్లేస్లో గుడి పడగొట్టారు. ఆ పడగొట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ పడగొట్టిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి వాళ్ళే పడగొట్టి వాళ్ళే ప్రభుత్వం మీద వేయడానికి ప్రయత్నం చేశారని సిఐడి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. అది ఆ ఇన్సిడెంట్ తప్ప, అదే ఇన్సిడెంట్ తప్ప ఇంకా ఆ తర్వాత గుడులు పడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది అది అసలు రోజు మాట్లాడుకుంటూ వచ్చి అదొక పెద్ద ఎలిగేషన్ చేశారు ఆయన మీద. అదొకటే కాదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ టెంపుల్స్ అనేటువంటి అది మైండ్లో పెట్టుకొని ఆయన్ని బ్యాడ్ చేశారనమాట. ఎందుకు బ్యాడ్ చేశారంటే, జస్ట్ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం అంతే. జస్ట్ దే వాంట్ టు గెయిన్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఓవర్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ. అంటే ప్రతిసారి గుర్తు చేయటం, ఈయన క్రిస్టియన్ అని చెప్పి గుర్తు చేయడానికి ప్రయత్నం జరిగింది. బట్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అని ఎప్పుడు చెప్పలే. మోరోవర్, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళి అక్కడ హిందూ మతం తీసుకున్నారు. ఓకే,
అదే కోర్టులో అఫిడవిట్ కూడా వేశారు. నేను హిందూ అని చెప్పి నిరూపించుకున్నారు కోర్టులో. ప్లస్ ప్రతి హిందూ ఫెస్టివల్కి అటెండ్ అయ్యాడు. అయినా సరే వీళ్ళు ఆ యొక్క దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఓట్లు పడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఒక రిలీజియన్ పాయింట్లో మతపరమైనటువంటి విద్వేషాలు లేపి జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ చేశారు. నిజం చెప్పాలంటే డ్యామేజ్ చేశారు. ఆ పార్ట్లో భాగంగా ఆయన రోజుగా మాట్లాడుకుంటూ వచ్చారు. రఘురామకృష్ణరాజు గారు అని హిందూ టెంపుల్స్ డిస్ట్రక్షన్ గురించి అని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసినటువంటి ఒక చిన్న పాయింట్. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళు హిందూ మతం మీద అంతగా మాట్లాడేటువంటి వాళ్ళు, నాకు ఒక డౌట్ వచ్చింది. మొన్న ఒక తమిళనాడు వాళ్ళు ఒక ప్రాంక్ వీడియో తీశారు తిరుపతిలో. నేను యాక్చువల్గా ఆ రోజు నుంచి వెయిట్ చేస్తాను, అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారేమో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడికి ఫోన్ చేసి మీరు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టు, మన తిరుపతి టెంపుల్లో ఎవడో తమిళియన్స్ కుర్రోళ్ళు కొంతమంది ప్రాంక్ వీడియో చేశారు అని ప్రెస్ మీట్ పెడతారు. ఆ రోజు నుంచి నేను 2 కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తాను, అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారేమో. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు చాలా భక్తుడు. ఆయన ఈజ్ వెరీ డివోటీ ఆఫ్ హిందూ టెంపుల్స్. ఆయన ఎందుకంటే ప్రెస్ మీట్లు పెడతాడు ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడల్లా ముందు ప్రెస్ మీట్లు పెట్టేది అచ్చెన్నాయుడు గారే. మరి ఆ తిరుపతిలో ప్రాంక్ వీడియో ఆయన చూడలేదనుకుంటా, చంద్రబాబు నాయుడు గారు చూడలేదనుకుంటా, అందుకని ప్రెస్ మీట్ పెట్టలే వాళ్ళు. తిరుపతిలో ప్రాంక్ వీడియో చేశారండి. ఒకవేళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరుగుంటే అన్ని రిలీజియన్ పాయింట్లో రెచ్చగొట్టేవాళ్ళు. మీ గవర్నమెంట్లో, మీ తెలుగుదేశం గవర్నమెంట్లో, అసలు తెలుగుదేశం అనే కంటే కూడా బీజేపీ గవర్నమెంట్లో హిందూ టెంపుల్ మీద ప్రాంక్ వీడియో చేయటం అంటే సిగ్గుచేట. అది నిజంగా సిగ్గుచేట. వాళ్ళని అరెస్ట్ చేసినట్టు కూడా నాకు కనబడలేదు. వాళ్ళు ఎక్కడ తమిళనాడు వాళ్ళు, మరి వాళ్ళు పట్టుకొచ్చినట్టు కూడా నాకేం అనిపించలే. నాకు తెలియదు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని పట్టుకొచ్చారో లేదు నాకేం తెలియదు. హిందూ టెంపుల్ మీద ప్రాంక్ వీడియో చేశారు. ఏం చేస్తున్నారు గవర్నమెంట్? మా హిందూ సమాజాన్ని, మా హిందూ మనోభావాలను దెబ్బతీసినటువంటి వాళ్ళు ప్రాంక్ వీడియో చేసినట్టు ఎందుకు పట్టుకురాలి? తమిళనాడు పోయి గవర్నమెంట్ని వాళ్ళు పట్టుకురారు. ఎందుకంటే వాళ్ళ పర్పస్ హిందూ మతం కాదు, పర్పస్ రాజకీయ లబ్ధి పొందడం. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం ఈ మత విద్వేషాలు లేకపోతే మనకి అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి ఇంకా అవసరం లేదు వాళ్ళ గుడితో వాళ్ళకి పని లేదు. ఇంకా ఓట్లు వచ్చేసినాయి, వాళ్ళు గెలిచారు కదా. సో దే డోంట్ నీడ్ ఎనీ మోర్ దిస్. సో అది కంటిన్యూస్గా మాట్లాడారు. రఘురామకృష్ణరాజు మాట్లాడలేదు ప్రాంక్ వీడియో మీద, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నప్పుడు విపరీతంగా మాట్లాడినటువంటి పురంధేశ్వరి గారు మాట్లాడలేదు, బండి సంజయ్ మాట్లాడలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలే. అక్కడ ప్రాంక్ వీడియో చేస్తే తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఉన్నట్లయితే దాన్ని రచ్చ చేసి నేషనల్ మీడియాలో కొట్టుండేవాళ్ళు దాన్ని. దేర్ ఇస్ నో డివోటీస్, సోనీ పాలిటిక్స్. ఆ పొలిటికల్ గెయిన్ వచ్చింది కాబట్టి దే డోంట్ వాంట్ ఎనీ మోర్. ఓకే, అది సరే. అదొకటి కొట్టారు. ఇది రెండోది ఇంగ్లీష్ మీడియం స్కూల్ మీద కొట్టారట. ఇంగ్లీష్ మీడియం మీద రోజు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియం పెట్టి పేద పిల్లలకి అసలుకి అదొక పెద్ద విప్లవమే తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని వ్యతిరేకించారు రఘురామకృష్ణరాజు గారు. రోజు మాట్లాడుకుంటూ వచ్చారు, దాన్ని విమర్శిస్తూ వచ్చారు అని ఆర్టికల్ ప్రకారం మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు గవర్నమెంట్ని విమర్శిస్తున్నారని. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వేసి ఉంటారులేండి పేద ప్రజలు. మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినప్పుడు మరి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లోడు ఓటేసిన జగన్ గారికి 45% ఓట్ షేర్ వచ్చేది కదా. మరి ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల ఓట్లు మరి జగన్ గారికి ఎందుకు వెళ్ళేదో నాకైతే తెలియదు. ఇప్పుడు కేసు పడింది ఎందుకు? ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మీరు విమర్శించారని ఆయన మీద కేసు పెట్టారని ఇప్పుడు తిరిగి ఈయన మీద కేసు పెట్టి ఈయన ఇరికిచ్చారు. అంటే ఇంగ్లీష్ మీడియం పేద పిల్లల కోసం పెట్టడం కోసం ఇప్పుడు ఆయన మీద కేసు పడింది అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేసు పెట్టడానికి కారణం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అర్థం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడం, ఆయన దాన్ని విమర్శించడం, ఆయన మీద కేసు పెట్టడం, అది కక్ష పెట్టుకొని ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టడం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పేదల కోసం కేసు వేసుకున్నాడు నెత్తి మీద. బట్ మీరు పేదలు గుర్తించలేదు కదా అన్ని. రైట్. హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్ కేసెస్ మీద కూడా కంటిన్యూస్గా విమర్శించాడని మరి టైమ్స్ ఆఫ్ ఇండియా అతను రాశాడు. కోవిడ్ కేసు భారతదేశంలోనే
అది నంబర్ 1గా హ్యాండిల్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కేరళ తర్వాత ద బెస్ట్ సీఎం హూ హ్యాండిల్డ్ కోవిడ్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన మీద విమర్శలు చేశారంటే అందుకని అప్పుడు కేసు పెట్టారు వాళ్ళు. మరి అన్యాయంగా ప్రమోటింగ్ ఎవాంజలిజం ఇన్ ఏపీ అనే దాని మీద కూడా రాశాడు అతను, టైమ్స్ ఆఫ్ ఇండియా అతను రాశాడు. అంటే ఈయన ఎలిగేషన్ చేశాడని. క్రిస్టియన్ స్వార్థ ప్రకటించాడంట జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మా పాస్టర్లను కలవలేదు, మా క్రైస్తవులను పట్టించుకోలేదు, మా క్రైస్తవుల జోలికి రాలేదు, మాకు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అని క్రిస్టియన్స్ విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పెంచుకుంటే వీళ్ళేమని రాశారు ఇక్కడ, ఈయన క్రిస్టియన్ ఇవాంజలిజం చేస్తున్నాడు అని చెప్పి. ఎంత బ్యాడ్ ప్రచారం ఇది. క్రిస్టియన్స్ మీద కోపం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది ఇవన్నీ రాస్తున్నారని ఆయన ఎందుకులే అని చెప్పి మా వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకొని ఉండొచ్చు. ఓకే, క్రిస్టియన్స్ అర్థం చేసుకుంటారు మమ్మల్ని అని ఆయన అర్థం అని అనుకునేందుకు కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, కొద్దిగా టచ్ మినాట్గా ఉన్నట్టున్నాడు క్రిస్టియన్స్కి అప్పుడు. అయినా సరే వీళ్ళు క్రిస్టియన్స్కి ఎవాంజలిజం చేశాడని చెప్పి ఆయన ప్రధానమంత్రికి రాశాడు రఘురామకృష్ణరాజు గారు. ఒక నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు క్రిస్మస్ ఫంక్షన్ కూడా చేయలే. వీళ్ళకి భయపడా. ఇటు పక్క క్రిస్టియన్స్ నాకు రోజు ఫోన్ చేసేవాళ్ళు, ఏమన్నా ఏం జగన్మోహన్ రెడ్డి గారు అన్న, ఆయన క్రిస్మస్ ఫంక్షన్ కూడా చేయలేదు, మన క్రైస్తవులమని ఓటేసాము, అది ఇది అని. ఇది 2 పక్కల ఇది 2కి రేటకి చెడ్డని ఒక సామెత ఉంది కదా, అటు ఇటు చెడ్డైపోయాడు పాపం ఆయన. ఇటు పక్క వీళ్ళు గొడవ చేస్తున్నారని. ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారేమో క్రిస్టియన్స్ ఏమో ఒకటే విధంగా వ్యతిరేకత పెంచుకున్నారు, క్రిస్మస్ ఫంక్షన్ కూడా చేయలేదని. రాజశేఖర రెడ్డి గారి లాగా మీరు ఏదనుకుంటే నాకేంటి, నా లైఫ్ నాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసుకుంటూ పోయి ఉండేది. డిఫెన్స్లో పడ్డట్టు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏమంటారో, వాళ్ళేం న్యూస్లో రాస్తారో, వాళ్ళేం నేషనల్ న్యూస్లో రాస్తారు, ఎన్ని డిఫెన్స్లో పడిపోవటం ద్వారా ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. డోంట్ కేర్ అన్నట్టుకుంటే పోయిండేది. ఓకే, సరే ఇది అసలు క్రిస్టియన్స్ దగ్గరికి రాలేదు, క్రిస్టియన్స్ ఓట్లు పడలేదు, ఇది వీళ్ళేమి విపరీతంగా ప్రమోట్ చేసేదాన్ని. అటు పోయినా ఇటు పోయినా, ఇటు క్రిస్టియన్స్ ఓట్లు పోయినా, ఇటు హిందువుల ఓట్లు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, అదే సరే, అది ఒక తప్పు అంటున్నా. వాళ్ళు ఎలిగేషన్, ఇప్పుడు వాళ్ళు ఎలిగేషన్ చేసినప్పుడు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన ఎందుకోసం కూడా నాకు మత గొడవలు లేపుతున్నారని క్రిస్టియన్స్తో కొంచెం వాళ్ళ జోడికి వెళ్ళలేదు. ఆయన చర్చికి వెళ్ళడం కానీ, క్రిస్మస్ ఫంక్షన్లు చేయటం, పాస్టర్లను కలవటం కానీ, కనీసం పాస్టర్ల మీటింగ్ పెట్టడం కూడా జరగల. ఏదో ఎలక్షన్ టైంలో ఒకసారి కలిసి ఉంటాడు అంతే. ఓకే, సో ఇవన్నీ కారణాల ద్వారా ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు కంటిన్యూస్గా విమర్శించడం ద్వారా జగన్ గారు అప్పుడు రాజద్రోహం కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తే దానికి ప్రతిగా ఇప్పుడు కేసు పెట్టారని, అంటే ఇప్పుడు కేసు దాకా వచ్చిందని దానికి ప్రతిగా పెట్టారని కాదు, దాన్ని ఆ కారణం అవన్నీ జరిగినాయి. ప్లస్ ఇది ఒక కారణం అయి ఉండొచ్చు అన్నట్టుగా రాశాడు అనమాట. ఎగ్జాక్ట్గా అతన్ని రెఫర్ చేయడంలో ఇంటెన్షన్ నాకు తెలియదు, టైమ్స్ ఆఫ్ ఇండియా అతని ఇంటెన్షన్. బట్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో రాసుకుంటూ వచ్చాడు ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు జగన్ మీద కేసు పడింది. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పకపోయినా నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఆ రోజు ఈయన ఈ విధంగా విమర్శించాడు కాబట్టి ఆయన రాజద్రోహం కేసు పెట్టారు. ఈ రాజద్రోహం కేసు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈయన హంటింగ్ చేస్తున్నారు, పోలీస్ కేసు పెట్టారు. అంటే దాని అర్థం ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయబడిన వాళ్ళు అందరూ జగన్ కోటేశారంటే ఎవరు పోయలే. ఆయన హిందూ టెంపుల్స్ని కాపాడడం చాలా పనులు చేశాడు. మేబీ పూజారులకి ఎక్కువగా డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ టీటీడీని కొద్దిగా ఎక్కువగా టీటీడీలో ల్యాండ్లు ఇచ్చి వాళ్ళు అన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళు ఏం ఓటేసినట్టు కనిపించలే. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విమర్శించాడు. మరి దాని పేద పిల్లలు ఓటేసి ఉంటారు కొంతమంది వేయలేదు అనుకుంటా. ఓకే, క్రిస్టియన్స్ కూడా సగం మంది 40 మొత్తం కాదు కానీ 30-40% క్రాస్ ఓటింగ్ చేశారు క్రిస్టియన్స్ కూడా టీడీపీకి. ముస్లిమ్స్ అయితే మోర్ దెన్ 50% క్రాస్ ఓటింగ్ చేసినట్టున్నారు, ఎందుకంటే అక్కడ గెలిచారు కదా. ఓకే, ఇదే సంగతి. అంటే
పేద పిల్లల కోసమే ఇప్పుడు ఆయన నెత్తి మీద కేసు పడిందని చెప్తున్నాను. అది ఆర్టికల్ చదివి అంత తప్పితే ఏం లేదు. ఓకే. మరి ఇంకోటి, మరి ఇప్పుడు నిన్న ఈ ఎలక్షన్ జరిగినాయి, బై ఎలక్షన్ జరిగాయి. బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ మొత్తం గెలిచింది, బీజేపీ అంతా ఓడిపోయింది. నాకు ఇక్కడ కూడా డౌట్ వచ్చింది. ఓకే, మనందరికి ఒక డౌట్ ఉంది, ఏమన్నా జరిగిందా ఎలక్షన్స్ టైంలో అని. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసినాక నిజమే నాకు మళ్ళీ ఇంకా డౌట్ పెరిగింది. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది మొత్తం. మన బై ఎలక్షన్స్లో 15 చేస్తే బీజేపీ అన్ని చోట్ల ఓడిపోయింది. ఓకే, ఏమి ఇంకా తెలియని కారణాలు మనం విన్ననుకున్న వేస్ట్. థ్యాంక్ యూ.